లక్షల మంది బీసీలకు స్కాలర్షిప్లు ఈమంటే 15,000 కోట్లు ఇస్తారు. 15 మందికి అంబానీలకు అదానీలకు 3.5 లక్షల కోట్లు ఈ పేదవాళ్ళు కట్టినటువంటి పన్నుల పైసలు తీసి వాళ్ళ అప్పులు కట్టి మాఫీ చేశారు. 100%. ఒక్కరని కాదు, ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా అందరిది ఉంది అధ్యక్ష. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, బీసీల పరిశోధనకి ఇచ్చినటువంటి డబ్బులు బీసీ పిల్లలు పరిశోధన చేయడానికి 165 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళు 165 కోట్లే ఈ దేశంలోని సంపదతో అగ్రవర్ణాల అప్పులు మాఫీ చేసిరు తప్ప బీసీల బతుకులు మార్చమని ఈ లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. వీళ్ళు మమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, మీకు సమానత్వం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఏం రాసింది అధ్యక్ష? భారత రాజ్యాంగంలో సమానత్వం. మిమ్మల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా సమానంగా అన్ని తలలకు సమానంగా పంచుకొని హక్కులు కూడా పంచుకొని సమసమాజం ఉందామని భారత రాజ్యాంగం 78 ఏళ్ల నుంచి చెప్తుంది ఈ రాజ్యాంగం మాకు. వాస్తవానికి ఈ భారత రాజ్యాంగం లెక్కల ఇందులో రాసుకున్న దాని ప్రకారం అగ్రవర్ణాల దగ్గర పోగుపడ్డ సంపద తీసి బీసీలకు పేద వర్గాలకు వంచితే సమానత్వం అవుతుంది అధ్యక్ష. ఈ బీసీలు కట్టిన పేద వర్గాలు కట్టిన పన్నులు తీసుకుపోయి వాళ్ళ అప్పులు మాఫీ చేస్తే సమానత్వం అవుతుందా? ఈ దేశంలో పేదవాడంటే అనిల్ అంబానీ, వాళ్ళ అన్న ఆ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, వీళ్ళు పేదవాళ్ళు ఈ దేశంలో. కనిపిస్తుంది ఇదే లెక్కల ప్రకారం. పూటకు గతి లేని మా సాకలి మంగలి బిడ్డలా, లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు? ఈ దేశం చెప్పాలి సమాధానం.